ఓం నమ శివాయ. నా పేరు పాండురంగారావు. రుద్రాక్షలు వేదగణితం. 21 ముఖాలు కలిగిన రుద్రాక్ష ఏకవింశంతి ముఖి. ఈ 21 ముఖాలు కలిగిన రుద్రాక్ష కుబేర రుద్రాక్ష. ఈ రుద్రాక్ష కొనాలన్నా కూడా కుబేర్లకు తప్ప అన్యులకి సాధ్యం కాదేమో అనిపించేంత విలువైన రుద్రాక్ష. ఇది రుద్రాక్షల్లోనే మొదటి స్థానంలో ఉంటుంది. ఇది చాలా ఖరీదైనది, అరుదైనది. సంవత్సరంలో చాలా తక్కువ రుద్రాక్షలు పంట వచ్చేటువంటి రుద్రాక్షలు. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూసే వ్యాపారవేత్తలు ఉంటారు. ఎంతో మంది ధనికులు ఈ రుద్రాక్ష సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అత్యంత విలువైనది, అత్యంత అరుదైన రుద్రాక్ష ఇది కుబేర రుద్రాక్ష. ఎక్కడ ఉంటే అక్కడ సంపదలు. మనం ఎన్నో ఉదాహరణలు తీసుకోవచ్చు. ఈ కుబేర రుద్రాక్ష ఉన్న వాళ్ళు ఏ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అనేది మనం ఒకసారి లెక్కలు తీస్తే అందరూ ఎక్కడో ఉంటారు. అంత గొప్ప రుద్రాక్ష ఇది. జాతకపరంగా కూడా సరిపోయినా, జాతకంతో సంబంధం లేకుండా పూజలో పెట్టుకున్నా, లేకపోతే ఆ సంస్థ యజమాని, ఆ ఇంటి యజమాని మెడలో వేసుకున్నా, ఇది కనిపించేటట్టు వేసుకోగలిగితే, లేదు శరీరానికి తాకే విధంగా వేసుకోగలిగిన, ఇది ఎలా వేసుకున్నా ఒక అద్భుతమైన రుద్రాక్ష. మీరు ఏ రుద్రాక్ష ధరించాలి తెలుసుకోవాలనుకుంటున్నారా? నాతో సంప్రదించాలనుకుంటే ఈ నెంబర్తో కాంటాక్ట్ అవ్వండి. వేద గణితం శ్రీ పాండురంగారావు గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పంగానే ఆ చక్రం వేయటం కానీ అది కానీ కొన్ని సెకండ్స్లో జరిగిపోయేటువంటి ఓ ప్రక్రియ. అలాంటి వారు మనకి ఇప్పుడు ప్రస్తుతం ఒక్క పాండురంగారావు గారే ఉన్నారేమో అని నాకు అనిపిస్తోంది.